అలా ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభువా, అవిధేయత కూడిన ప్రార్థన వినను నువ్వు అన్నావు కదా, నేను అవిధేయున్నయ్యా. ఒళ్ళో బైబిల్ కూర్చున్నాడు, ఒళ్ళో బైబిల్ పెట్టుకున్నాడు, ఒళ్ళో బైబిల్ పెట్టుకొని చదువుతున్నాడు. ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు, రహస్యమైన పాపాన్ని బానిసయ్యాడు. ఆత్మీయుడే కానీ బానిసయ్యాడు. అయితే కాలం మారిన తర్వాత ప్రార్థనా జీవితం లేదే, ప్రార్థించలేకపోతున్నానే, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. మోకాళ్ళు వేయలేకపోతున్నాడు. ఎందుకు వేయలేకపోతున్నాడు? మోకాళ్ళ నొప్పులనా? కాదు, మోకాళ్ళ నొప్పులు కాదు. లోపల ఒక స్వరం వినపడుతుంది. ఏంటో తెలుసా? నీ ప్రార్థన వినబడదు, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమై బలము గలదై అనే పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలు గుర్తుకొస్తున్నాయి మాటి మాటికి. నీతిమంతుని ప్రార్థనే నువ్వు వింటావయ్యా, నాలాంటి వాడి ప్రార్థనే, పడిపోయాను, జారిపోయాను కదా, సౌలు లాగా నీ మాట వినలేదు కదా, త్రోసివేశాను కదా అని ఒళ్ళో బైబిల్ పెట్టుకొని చదువుతున్నాడు. అలా చదువుతూ కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బిలీవ్ మీ, నమ్మండి, కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. ఏడుస్తున్నాడు. క్షమించయ్యా. మోకాలేద్దామా? రే, నీ ప్రార్థన వినబడదు. ఎందుకు తెలుసా? నువ్వు నీతిమంతుడివి కాదు, అవినీతిమంతుడివి అని మనస్సాక్షి అంటే మోకాలు వేయలేకపోతున్నాడు. అయితే అలా కళ్ళల్లో కారుతున్నప్పుడు ఒళ్ళో కూర్చున్నాయి కదా, గాలికి పేపర్లు అలా ఎగురుతున్నాయి, కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. మన కళ్ళల్లో కన్నీరు ఉన్నప్పుడు మీరు చదువుతున్నారు అనుకో, అక్షరాలు బ్లర్గా కానొస్తాయి. కళ్ళలో నీరు ఉందనుకో, చదువుతున్నాను అనుకో, అక్షరాలు బర్రుగా కానొస్తాయి. ఒప్పుకోరా, తుడుచుకున్న తర్వాత కనపడతాయి కదా. బిలీవ్ మీ, చూస్తున్నాయి, గాలికి పేపర్లు ఎగురుతున్నాయి. అలాగే ఒళ్ళో ఉంది, మోకాలు వేయలేకపోతున్నాడు. తిరిగి పశ్చాత్తాపడి నా ప్రభు పాదాలు పట్టుకోవాలని ఆశ అయితే ఉంది. నా ప్రార్థన వింటాడా అని ప్రశ్న ఒక పక్క, వినడు అనే ఒక సమాధానం ఒక పక్క. నా ప్రార్థన వింటాడా, వినడు అనే ఒక పక్క. నా ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుందా అంటే వినదు అని ఒక పక్క. ఎందుకంటే నువ్వు గతంలో చేసావుగా, అవినీతిమంతుడుగా, నీచుడు కదా, పాపిస్తోడు కదా అని మాటిమాటికి ఒక పక్క. మోకాలు వేయలేకపోతున్నాడు, కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. పడిపోయాను, జారిపోయాను, ఇంకా నా ప్రార్థన వినడేమో అని నీరు కారుతున్నాయి. కళ్ళల్లో ఉబ్బికినాయి, కళ్ళల్లో నీళ్లు. చదువుతుంటే బ్లర్గా ఉన్నాయి, గాలికి అలా పేపర్లు ఎగురుతున్నాయి. కళ్ళల్లో కన్నీటి చుక్క బయలు మీద పడింది. బయలు మీద పడతానే కళ్ళల్లో నీరు కింద పడింది కదా. కింద పడతానే ఇప్పుడు బాగా కనస్తుందా? కళ్ళల్లో నీరు కింద పడిపోయాయి. కింద పడిన తర్వాత ఇప్పుడు బాగా కనస్తుంది కదా. ఆ కన్నీటి చుక్క పడినటువంటి ఆ వచనం మీద ఒక లైన్ ఉంది. ఆ లైన్ చదివి బైబిల్ మూసేసి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అర్థం కదా? ఇప్పుడు దాకా ఏమని బాధపడ్డాడు? నీ ప్రార్థన వినపడుతుందంటే వినపడదు, నీతిమంతుడు కాదు. నీతిమంతుడి ప్రార్థనే మనపూర్వకమై బలమ గలదై అని ఉంటుంది. కానీ నువ్వు నీతిమంతుడు కాదు కదా, పడిపోయావు కదా, నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు చేసినా వినపడదు అని ఎన్నో ఆలోచనలు, తలంపులు చేయలేకపోతున్నాడు. బైబిల్ అయితే చదివింది, కళ్ళలో నీరు కారుతున్నాయి, బైబిల్ చేయలేకపోతున్నావు. మూసి ప్రార్థన చేద్దామంటే చేయబుద్ధి కావట్లే. చివరికి కళ్ళల్లో ఉన్న కన్నీరు ఆ బైబిల్ మీద పడతానే ఆ పడ్డ చుక్క ఆ వచనం మీద తన కళ్ళు వెళ్ళి ఆ వచనం చదివాడు, బైబిల్ మూసాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఇంతకేంటో తెలుసా వచనం? తీయండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మీద ఆ కుర్రవాడి కన్నీరు పడింది. ఏముంది తెలుసా అక్కడ? చూడండి, చదువుతాం. ఎందుకనగా మనం ఆయన యందు, ఎవరంట? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అర్థమవుతా? నేను అర్థం చెప్తా. ఆ యవనస్తుడు కన్నీరు గార్చు అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నీతిమంతుని ప్రార్థనే కదా, బలపూర్వకం బలం కలిదే అనుంది కదా. ఇప్పుడు నా ప్రార్థన నీతిమంతుని కాదు. అయితే తన కన్నీరు ఆ వచనం మీద పడతాను. అక్కడ ఏముంది తెలుసా? మనము ఆయన యందు నీతి అగునట్లు అనగా, మీకు అర్థం చెప్తా. ఆ వ్యక్తి దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, నేను పేదవాడిని, దరిద్రుని. ఆ 100 కోట్ల ఆస్తి కలిగిన అబ్బాయి, 100 కోట్ల ఆస్తి కలిగిన ఆయన ఆ డాక్యుమెంట్లు 100 కోట్ల ఆస్తి అంతా నా పేరు మీద రాయిచేశాడు. దరిద్రునైన నేను ఇప్పుడు ఏమయ్యా? ధనవంతున్నయ్యా. అలాగే పాపిష్టోడైనటువంటి నేను నా పాపపు క్రియలు, అవినీతి తత్వం ఆయన తీసుకొని ఆయన నీతి అన్న ఆస్తిని నాకు ఇచ్చాడు. ఆ మాట చదువుతానే మోకాళ్ళు వేసి రాత్రి ప్రార్థన చేశాడు. ఇప్పుడు నా ప్రార్థన మనపూర్వక బలం కలిగింది. ఎందుకు తెలుసా? నా నీతి నీ వల్ల వచ్చిందయ్యా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వు చేసిన త్యాగం వల్ల నేను ఉన్నానయ్యా. ఏం ప్రార్థించా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. అద్భుతమైన మాట, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకు.